వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. సిద్ధం పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో విశేష స్పందన వచ్చిందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రధాని మోదీతో ప్రజాగళం సభ నిర్వహించాయి. ఇప్పటికే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ పోటీకి మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రకు ఓకే చెప్పారు సీఎం జగన్. యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. మార్చి 27న ఉత్తరాంధ్ర ఇచ్చాపురంలో బస్సు యాత్ర ప్రారంభమై ఇడుపులపాయలో ముగుస్తుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. సుమారు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుందని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర కొనసాగుతుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినట్లు వైసీపీ ప్రకటించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలో జనంలోకి వెళ్తున్నారు. 21 రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో దాదాపు 25 సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2వ వారంలో నుంచి ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది. వైసీపీ ఎన్నికల ప్రచార కార్యాచరణపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్తో సీఎం జగన్ భేటీ అయ్యారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఎన్నికల ప్రచార పర్యటన రూట్ మ్యాప్, సభల నిర్వహణపై కోఆర్డినేటర్స్తో సమావేశంలో చర్చించారు వైసీపీ అధినేత జగన్. మార్చి 27న మొదటగా సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తారు. అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టి పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారని, ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మార్చి 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సిద్ధం సభలు జరిగిన చోట్ల బహిరంగ సభలు ఉండవని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సిద్ధం చివరి సభలో జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత పరిణామాలతో అది వాయిదా వేసింది వైసీపీ. అయితే మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రకటిస్తామని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఏపీలో పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బస్సు యాత్రతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్షేమ పథకాలతో లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సీఎం జగన్ కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ఒక పక్క క్యాడర్లో జోష్ నింపుతూనే మరోపక్క జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓ పక్కన జగన్ సిద్ధం సభతో ఇప్పటికే 4 బహిరంగ సభలు నిర్వహించారు. అలాగే ఈ నెల 21 నుంచి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర చేపడుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మేమంతా సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఒక 4 రోజులకు సంబంధించిన షెడ్యూల్ ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ 3 గంటలకి ఈ షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఈ షెడ్యూల్ 3 గంటలకి ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఈ షెడ్యూల్ కొనసాగబోతోంది, ఈ యాత్ర అంతా బస్సు యాత్ర కొనసాగబోతుంది అనే దాని మీద 3 గంటలకి అఫీషియల్గా వైసీపీ వర్గాల నుంచి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ నెల 27న, అంటే ఇప్పటికే డేట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది, ఈ నెల 27 నుంచి కూడా ఈ షెడ్యూల్ అమలు కాబోతుందని. అయితే ఈ నెల 27 నుంచి మొదలైనటువంటి షెడ్యూల్ ఏప్రిల్ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎలా ఈ షెడ్యూల్ ఉండబోతుంది, అంటే ఏ పార్లమెంటు, అంటే ఇప్పుడు అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒక పార్లమెంటు సెగ్మెంట్ ఏదైతే ఉందో అది జిల్లాగా మారటం జరిగింది. కాబట్టి ఒక్కొక్క జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడైతే ఈ బస్సు యాత్ర కంటిన్యూ అవుతుంది, ఎక్కడ ఏ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంతాల్లో బస చేయబోతున్నారు, అది ఏ సందర్భాల్లో ఏ సమయంలో ఇది షెడ్యూల్లో కొనసాగే టైంలో ఏ సమయాల్లో బహిరంగ సభలు ఉండబోతున్నాయి, ఏ సమయంలో ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజలతో మాట్లాడబోతున్నారు, ఏ సమయంలో
అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్తో మాట్లాడబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్తో మాట్లాడే సమయంలో ఎవరితో ఏ క్యాడర్తో ఏ స్థాయి క్యాడర్తో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు అనే అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో 3 గంటలకి షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఈ షెడ్యూల్ తర్వాత 27 నుంచి మొదలు పెడితే నెల రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే పండగలకి సంబంధించినటువంటి అంశాన్ని పోసి పక్కన పెడితే దాదాపుగా 21 రోజులు మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటారని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ 20 రోజుల షెడ్యూల్ అంతట్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇప్పటివరకు కూడా మేనిఫెస్టోని ఇంతవరకు బయటకు తీసుకురాలేదు. మేనిఫెస్టోని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే మేనిఫెస్టోని అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు తమ సూపర్ 6తో పాటు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొకసారి 2019లో పెట్టినటువంటి మేనిఫెస్టోకి భిన్నంగా ఈసారి మేనిఫెస్టో ఉండబోతుంది. అయితే ఈసారి సంక్షేమ పథకాలకిను మహిళలకి పెద్దపీట వేయబోతున్నా అని చెప్పని వైసీపీ వర్గాలు మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరొకసారి ఎలాంటి మేనిఫెస్టోని తీసుకురాబోతున్నారు అనేది ఇప్పటికే ప్రజల్లో కొంత ఉత్కంఠత అయితే ఉంది. అయితే వైసీపీ వర్గాల్లో కూడా ఈ ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేనిఫెస్టోని బయటికి తీసుకొచ్చిన తర్వాత మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు ఉన్నాయో అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల సహాయ సహకారాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చలు జరుపుతారు. అదేవిధంగా త్వరగతిన అంటే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేనిఫెస్టోని ముందుగానే రిలీజ్ చేస్తే కనుక ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఎలా పనిచేయించుకోవాలంటే సోషల్ మీడియా యంత్రాంగం అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రజల్లో తీసుకెళ్ళాలంటే దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంటే ఏ వర్గాలు దీనికి పనిచేస్తే త్వరగా మేనిఫెస్టోని బయటికి తీసుకెళ్లగలుగుతాం వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 4 సిద్ధం సభలు ఏర్పాటు చేశారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్ర సిద్ధం కాబోతుంది. అయితే ఈ బస్సు యాత్రకు సిద్ధం కాబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు. అయితే 5 సంవత్సరాల కాలంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు భారీ బహిరంగ సభల ద్వారా ప్రాజెక్టులు ఏదైతే ప్రాజెక్టు ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు రిలీజ్ చేసినటువంటి సభల ద్వారా మాత్రమే ఇప్పటివరకు ప్రజల్లో ఉన్నారు. అయితే 2019 ముందు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నారు. అప్పుడు ఈ పాదయాత్రలు ఏవైతున్నాయో పాదయాత్రలతో పాటు ప్రజల్లో ఉన్నారు. అది ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మరొకసారి ఇడుపులపై నుంచి మొదలుకుని ఇచ్చాపురం వరకు కూడా ఈ భారీ బహిరంగ సభలు రోడ్ షోల ద్వారా ప్రజలతో మమేకం అవబోతున్నారు. కిరణ్మయ్ అయితే శ్రీనివాస్ ప్రధానంగా ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ఈ 5 ఏళ్లలో జగన్ చేసినటువంటి పరిపాలన అనుకోవచ్చు లేదంటే ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసినట్టు అనుకోవచ్చా ఈ బస్సు యాత్ర? అదే గతంలోనూ మనం చూసినట్లయితే కనుక గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకి తిరిగి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళకి ఇచ్చామో ఆ లిస్టుని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇదిగో ఈ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వం మీకు ఈ కార్యక్రమాలు చేపట్టింది, మీరు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు, మీకు అమ్మఒడి ఇలా ఇచ్చాము, ఆసరా ఇంత తీసుకున్నారు, మీకు అంటే మహిళలకు సంబంధించినటువంటి సాధికారత దిశగా ఈ ప్రభుత్వం ఇంతవరకు మీకు ఇచ్చింది, అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఇచ్చాము, అంతేగా మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ రుణమాఫీ కార్యక్రమాలు ఇచ్చాము, ఇవన్నీ కూడా ఈ దఫల్లో మీకు ఇంత ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది, మేము ఇంత ఇచ్చామని చెప్పని కూడా ఇప్పటికే ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఉందో దాని ద్వారా ప్రతి గడప గడపకి కూడా ప్రజాప్రతినిధి తిరిగి చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో గడప గడపకి ప్రభుత్వం మన కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఆ నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి గ్రాఫ్ లేదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నలు అడిగితే వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ప్రజల నుంచి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పెద్ద ఎత్తున అందినప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పిన అప్పుడే జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవ్వడం జరిగింది. సీరియస్ అయిన నేపథ్యంలోనే చాలా మందిని మార్పులు చేర్పులు జాబితాల నుంచి చాలా మంది సీనియర్ నేతలను కూడా ఈరోజు తీసి పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళకి టికెట్లు ఇవ్వమని కూడా చెప్పడం కూడా జరిగింది. మరో పక్క నుంచి ప్రభుత్వం తాము చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అది ప్రజల్లో తీసుకెళ్లారు. ప్రజల్లోకి
ప్రజాప్రతినిధులు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా జగన్ మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం కావచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అటు ప్రచారం చేసుకోవడం కూడా జరిగింది. అయితే మరొకసారి ఇచ్చినటువంటి కార్యక్రమాలు అవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరొకసారి 2024 ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ప్రజలకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ దిగువన ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేసింది ఈ ప్రభుత్వం, ఏ కార్యక్రమాలతో ఎంత అందజేసింది, దాన్ని ఎలా అందజేసామని చెప్పేటువంటి కార్యక్రమమే మరొకసారి ప్రజల్లోకి వెళ్ళబోతున్నటువంటి ఈ బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర ద్వారా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాము. ప్రజలకు ఇప్పటివరకు ప్రజాప్రతినిధులుగా మేము ప్రతి గడపకి తిరిగాము. అయితే ముఖ్యమంత్రి కూడా తాము డిపిటీల ద్వారా ఎంతమంది మహిళలకి ఎంత లబ్ధి చేకూర్చామనేది కూడా చెప్పబోతున్నారనేది ఓ పక్క నుంచి వైసీపీ వర్గాలు ఉన్నటువంటి వర్గాలు వ్యక్తపరుస్తున్నటువంటి ఆశావాహం అదైతే కనుక మరొకసారి కొత్తగా సీట్లు తీసుకున్న వాళ్ళకు కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ మైనస్లు ఉన్న చోట ప్లస్లుగా మారే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్.